ఇచ్చాపురం సమీక్ష సమావేశానికి విచ్చేసిన మన జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. చాలామంది ఇచ్చాపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో పోటీ చేశారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మీరు పార్టీ కోసం, పార్టీ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు నిలబడి పోటీ చేసినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ చేసే ఉద్యమాలు, ప్రజాక్షేత్రంలో నాయకత్వం బలపరచాలనే ఆకాంక్షతోటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి ఈరోజు జనసేన పార్టీకి ఒక అంశంకి ముడిపడి ఉందంటే అది మీ నియోజకవర్గంలోనే ఉద్దానం సమస్య. మొట్టమొదటిసారి ఒక రాజకీయ ప్రస్థానం కన్నా ముందు సమస్యల గురించి అనుభవం తెచ్చుకోవాలి, అవగాహన తెచ్చుకోవాలి, సమాచారం తెప్పించుకున్న తర్వాత ప్రజాక్షేత్రంలో నాయకత్వం వహించాలని అనుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఉద్దానం గురించి అనేక మంది పెద్దలతో చర్చించి మాట్లాడి ఈ ప్రాంతానికి ఏం జరగాలనే దానిపైన ఆయన చాలా లోతుగా వివరాలు తెప్పించుకున్న తర్వాత ఒక వైద్య సిబ్బందిని తెప్పించి దాని గురించి పదే పదే ప్రస్తావిస్తూ అనేక సమావేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడ మాట్లాడినా కూడా ఉద్దానం సమస్య పైన మాట్లాడి న్యాయం జరిగేటట్టు చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఏదో మనం ఉద్దానం సమస్య పైన మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే అంతటితో మన రాజకీయ ప్రస్థానం అది పూర్తి కాదు. ఖచ్చితంగా మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే ఆ సమస్యలు పరిష్కారం కోసం చక్కటి నాయకత్వం పెంచాలి. నాయకత్వం అనేది ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థిని నిలబెట్టినంత మాత్రాన అది పూర్తవుతుంది అనుకోబాకండి. పార్టీ నిర్మాణంలో భాగంగా మీ అందరికీ చాలామందికి తెలియపోవచ్చు, గుర్తించలేదేమో కానీ జనసేన పార్టీ ఇచ్చాపురం నియోజకవర్గం గురించి, ఇక్కడ ఉన్న నాయకత్వం గురించి ముందుగానే గమనించి దుర్యోధన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈశ్వర్కి రాష్ట్రంలో సంయుక్త కార్యదర్శులుగా జనసేన పార్టీకి ఆ రోజునే మనం నియమించాం. ఎందుకంటే పార్టీ ఎదగాలి అనుకున్నప్పుడు, ఒక నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న నాయకత్వం, వాళ్ళ ఆశయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే భావనతోటి పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఈ విధంగానే ఆలోచిస్తాం. ఈరోజు దాసరాజు పోటీ చేశాడు జనసేన పార్టీ అభ్యర్థిగా అంటే అది దాసరాజు చాయిస్ కాదు, అది పవన్ కళ్యాణ్ గారి చాయిస్. నేను ఇంకోటి కూడా చెప్తాను, బయట ఏం జరుగుతుందో నాకు సమాచారం రాదు, పార్టీకి తెలియదని అనుకోబాకండి. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో మీరందరూ కూడా ఏ విధంగా యాక్టివ్గా ఉన్నారు, ఏ సమస్యలపైన మీరు పోరాడుతున్నారు, పార్టీ పిలుపు మేరకు, పార్టీ అధ్యక్షులు వారి పిలుపు మేరకు మనం చేసే కార్యక్రమాలు ప్రజలకి నిజంగానే ఉపయోగపడుతున్నాయా లేదా అనే దానిపైన ఎప్పటికప్పుడు మేము సమీక్ష జరుపుకుంటూనే ఉంటాం. కార్యక్రమాలు చేయాలి, ప్రజల్లో నిలబడాలి. కేవలం ఉపన్యాసాలకో, సోషల్ మీడియాకో, బ్యానర్లకో, లేకపోతే మన జెండా పట్టుకుని నేను ప్రోగ్రాం చేసుకున్నానుకో మనం సరిపోం. ఎందుకంటే నిజంగా ఇచ్చాపురం లాంటి నియోజకవర్గం చాలా ఆదర్శవంతంగా మనం తీసుకోవచ్చు. నేను మొట్టమొదటిసారి అంత దూర ప్రయాణం చేసి క్రియాశీలక సభ్యత్వం గురించి రాష్ట్రంలో కోవిడ్ సందర్భంలో ఈ కార్యక్రమం మొదలు పెడదామని ఆ రోజు నిర్ణయించుకున్నాం. మీరు ఆశ్చర్యపోతారు, నేను టెలికాన్ఫరెన్స్లో చాలా సందర్భాల్లో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, మొట్టమొదటి నియోజకవర్గం క్రియాశీలక సభ్యత్వం గురించి ఒక టెస్ట్ మోడల్గా చేద్దాం కొన్ని నియోజకవర్గాలు అనుకున్నప్పుడు 3 నియోజకవర్గాలు అనుకున్నాం ఆ రోజున. ఆ 3 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం ఇచ్చాపురం. ఆయనకు ఆ నమ్మకం, ఆయన చేసిన ప్రయాణం, ఇక్కడున్న యువత, మన నాయకత్వం గురించి ఆయనకు అంత భరోసా ఉండి ఆ రోజు ఇచ్చాపురం నుంచి మనం ప్రారంభిద్దాం. ఖచ్చితంగా
ఇచ్చాపురంతో పాటు రాజోలతో పాటు మంగళగిరి ఈ 3 నియోజకవర్గాలు చేసాం. ఆ రోజున నెల్లూరు కూడా చేసాం. కార్యక్రమం దేనికోసం చేసామంటే మన కుటుంబంలో ఉన్న మన జన సైనికులకి, మన వీర మహిళలకి ఒక ధైర్యం నింపే విధంగా చేద్దామని ఆ రోజు చేశాం. ఈరోజు భారతిరెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం. నమస్కారం. ఒక వీర మహిళగా ఆమె ఎంత గర్వంగా చెప్పుకొని చూడండి, మొట్టమొదటి వీర మహిళ నేను అచ్చాపురంలో నేను. అంటే ముందడుగు వేసిన వాళ్ళు చాలామంది పాపం ఆ రోజున అభిమానంగా వచ్చి ఉంటారు, లేదా రాజకీయాల్లో ఒక మార్పు కోసం వచ్చి ఉంటారు. కానీ ఈ ప్రాంతం గురించి కూడా ఆలోచించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకు మనం ఈ విధంగా బతకాలి, ఎందుకు ఇక్కడ మార్పు రావడం లేదు, ఎందుకు మన ప్రాంతంలో అసలు పట్టించుకోవడం లేదు. కవాతు జరిగిన తర్వాత అదే రోజు రాత్రి మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, శ్రీకాకుళంలో బాగా నష్టం జరిగిందంటే మరుసటి రోజు ఉదయం 7ంటికే బయలుదేరిపోయి పవన్ కళ్యాణ్ గారు నేను శ్రీకాకుళంకి వచ్చాం. కనీసం అక్కడ అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అంటే దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీకి ఆ విధంగా జనాలు వచ్చి ఆదరించి అంత గొప్ప కార్యక్రమం ఎక్కడ జరగలేదు నాకు తెలిసినంతవరకు. ఆ కార్యక్రమం, ఆ సంతోషం, ఉత్సాహాన్ని కూడా పక్కన పెట్టేసి కనీసం లోకల్ నాయకులు ఎవరైతే కష్టపడ్డారో తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళని అభినందించాల్సిన సందర్భం కూడా లేకుండా ముందు శ్రీకాకుళం వెళ్ళి ఇక్కడ పర్యటిద్దామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటే ఆ రోజు ఉదయమే 6:30, 7ంటికి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. 6 రోజులు మేము ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నాం. కనీసం కరెంటు కూడా లేదు అక్కడ. 6 రోజులు కూడా మేము ప్రతిరోజు ఒక 2-3 గ్రామాలు సందర్శించి ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితులు, స్థితిగతులు తెలుసుకోవడమే కాకుండా ఎందుకు ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందించడం లేదు, ఎక్కడ మనం వెనకబడిపోతున్నాం అనే భావన ఉన్నప్పుడు చాలామంది యువకులు ఆ రోజు ఎంతో ఆవేశంగా ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఆ రోజే కనపడింది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి పక్క జిల్లాలో, విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన పాదయాత్ర ఎట్లా ఉండేది, వారానికి 4 రోజులే ఉండేది. ఎందుకంటే ఫ్రైడే కల్లా మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి కాబట్టి థర్స్డేనే ఆయనకి బయలుదేరేవాడు. ఆ 4 రోజుల పాదయాత్రలో కూడా కనీసం ఒక గంట సేపు ఆయన మన జిల్లాకు వచ్చి ఇక్కడ బాధితులు పరామర్శించిన దాఖలాలు లేవు. అయినా కానీ అందరూ అభిమానించారు. డబ్బాల నిండా మెషిన్ల ద్వారా ఓట్లు వేసారు, బటన్లు నొక్కి. తప్పులేదు, ప్రజాస్వామ్యంలో ఒక నమ్మకంతో ఒక మార్పు తీసుకొస్తాడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, ఈయన ఇంకా బాగా పరిపాలిస్తాడని అనుకున్నారు. నేను ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మత్స్యకారుల సమస్య గురించి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. చాలా బాధ కలిగించింది. కాకినాడ నుంచి నరసాపురం వరకు మత్స్యకారుల భరోసా యాత్ర అని ఒక పాదయాత్ర మొదలుపెట్టాం. ఆ రోజున శశిధర్ గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మన పిఎస్సి సభ్యులు శశిధర్ గారు, ముత్తా శశిధర్ గారు, వారి తండ్రి గారు ముత్తా గోపాలకృష్ణ గారు చాలా పెద్ద నాయకులు. ఆయన పార్టీలో కూడా చక్కటి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. శశిధర్ గారు కూడా మన పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు కూడా కాకినాడ నుంచి చాలా అద్భుతంగా మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈ కాకినాడ నుంచి ప్రారంభించుకుని నరసాపురం వరకు నడుచుకుంటూ వెళ్ళాం. మొదటి రోజే నేను చెప్తున్నా మీకు అందరికీ, ఈ రోజున ఎవరు నమ్మలేదు. ఆ రోజున మత్స్యకారుల సమస్యలపైన పాదయాత్ర ఏంటి అని అనుకున్నారు. కానీ అప్పుడే జియో 217 వచ్చింది. జియో 217 గురించి మత్స్యకారులు ఉన్న ఆందోళన, మేము కష్టపడి చేసుకోవాల్సిన మా వృత్తిని కూడా ప్రభుత్వం ఈ విధంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక చాలా చాలా కోపం వాళ్ళలో కనపడింది ఆ రోజున. దాంతోపాటు వాస్తవాలు, 10,000 రూపాయలు ఇస్తాన్నాడు మత్స్యకార భరోసాకి. ఎక్కడిచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు? 10 మందిలో మీరు లెక్క పెడితే 4గురికి చేరుతోంది ఈ రోజున, 6గురికి చేయడం లేదు. ఇందాక దాసరాజు అన్నట్టు మైగ్రేషన్ గురించి మన లెక్కలు తీస్తే కనీసం గుజరాత్కి ఒక్కటికే, ఆ వేరావల్ అనే పోర్టుకి మన ప్రాంతం నుంచి 15,000 మంది మత్స్యకారులు వలసలకు వెళ్ళిపోతారు. అక్కడికి పోయి అక్కడ ఫిషింగ్ చేసుకుంటూ ఉంటారు. అంటే అంత దుస్థితి ఎందుకు ఏర్పడిందంటే కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేవలం మనం చేయాల్సిన కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఒక 30 కోట్లు 50 కోట్లతోటి ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు నిర్మాణం చేస్తుంటే
ఎవరు కూడా ఈ ప్రాంతం నుంచి తరలి వెళ్ళాల్సిన అవసరం, ఆ కర్మ ఉండేది కాదు ఎవరు కూడా. కుటుంబాల్లో నేను మత్స్యలేశంకి వెళ్ళినప్పుడు కుటుంబాల్లో ఉన్న ఆవేదన, మత్స్యలేశంకి వెళ్ళినప్పుడు చెప్పిందో ఆ మహిళ పాపం చాలా ఆవేదనగా, గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చిందండి, మా భర్తని పాకిస్తాన్ జైల్లో నిర్బంధించారని తెలిసి ప్రధానమంత్రి వరకు వెళ్ళి మేము బతిమలాడుకోవాల్సి వచ్చింది. మాకెందుకు ఈ దుస్థితి? ఈ ప్రాంతంలోనే మీరు ఒక ఫిషింగ్ హార్బరో జెట్టియో నిర్మాణం చేస్తుంటే మేము ఈ విధంగా ఆందోళన ఉండేవాళ్ళం కాదని. ఇందాక మీరు బాహుదా గురించి ప్రస్తావించారు. ఏమైపోయింది ఈ నాయకత్వం ఈ ప్రాంతాన్ని చెప్పండి? ఎందుకు చేసుకోలేకపోతున్నారు? శాసనసభ్యులుగా ఎన్నికవడం, మంత్రులు పదవులు తెచ్చుకోవడం, పార్లమెంట్ సభ్యులు అవ్వడం ఎవరి కోసం? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం. నాయకత్వం ఎక్కడ పెంచారని నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజున. నేను మొన్న విజయనగరంలో కూడా 4 రోజులు ఉన్నప్పుడు ఇదే అన్నాను. అక్కడ కేవలం ఒక్క కుటుంబానికి 5 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి పదవి ఇచ్చేస్తే మరి ఏమైపోతుంది మన భవిష్యత్తు, మన జిల్లా చెప్పండి. ఇక్కడ కూడా అదే. ఎటువంటి నాయకత్వం ఉంది ఈ రోజున ఇక్కడ? ఒకప్పుడు ఎంతోమంది పెద్ద మనసుతోటి ఈ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి చక్కటి కుటుంబాల నుంచి వచ్చిన పెద్దలు చాలామంది త్యాగం చేశారు మనకి. ఈరోజు ఏమైపోయారు వాళ్ళందరూ? ఎటువంటి వ్యక్తులు వస్తున్నారు ఈ రోజున? మీ జిల్లాలో ఉన్న కొంతమంది నాయకుల గురించి మాట్లాడితే రాజకీయాలు అంటేనే విరక్తి కలుగుతుంది, చాలామందికి ఇబ్బంది కలుగుతుంది. విరక్తి కన్నా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే దోచుకుని ఇంకెంత దోచుకోవడంతో పాటు దౌర్జన్యాలతో పాటు ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కేసులు పెడతాం. ఇప్పుడు ఎంపీటీసీలుగా పోటీ చేసి, సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు వీళ్ళు భయపడుతున్నారు ఈ రోజున. ఇంకా దేనికి ప్రజాస్వామ్యం? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ పిలుపు కూడా ఎందుకు ఇచ్చారంటే, ధైర్యంగా మీరు పోయి నామినేషన్ ఏమనండి. ఒక ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి, 175కి 151 స్థానాలు ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు దౌర్జన్యం చేయండి, ఎవరిని కూడా నామినేషన్ లేనిబాకండి, ఏకగ్రీవంగా ఎన్నికలు చేయండి అని పోలీస్ వ్యవస్థని, రాజకీయ వ్యవస్థని, మంత్రుల్ని మీరు ఉపయోగిస్తే ఇంక దేనికి విలువ ఉంటుంది? దాన్ని అడ్డుకట్టడానికి మన వీర మహిళల్ని, మన యువతని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి మన వాళ్ళందరూ పోయి నామినేషన్ ఏమంటే చాలా అద్భుతంగా మీరందరూ నిలబడ్డారు. పార్టీ కోసం చాలా అద్భుతంగా నిలబడ్డారు. అదేవిధంగా యువత దయచేసి మీరు అర్థం చేసుకోండి. మనం అందరం కూడా నాయకత్వం గురించి ఆశించామా లేదా అనేది పక్కన పెడదాం. నేను మొన్న రాజేష్ కూడా మొట్టమొదటిసారి నన్ను కలిసినప్పుడు, పార్టీలో చేరుతా అన్నప్పుడు ఇదే చెప్పాను, రండి పని చేయండి. గతంలో పీఆర్పీలో బాగా యాక్టివ్గా ఉండేవాడు, వ్యాపారవేత్త. ఎవరు రేపటి రోజున పార్టీ నుంచి నిలబడతారు, పార్టీ బలోపేతం కోసం ఏం చేద్దాం అనే ఆలోచన గురించి కేవలం మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలని మనం పాటించాలి, దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోవాలనే మాట నుంచి ప్రస్తావించినప్పుడు ఆయన కూడా చాలా మనస్ఫూర్తిగా అదే చెప్పాడు. నేను జనసేన పార్టీలో చేరేది కేవలం బలపరచడానికే, నా వంతు నేను కృషి చేస్తాను. ఎక్కడో లోపాలు ఉన్నాయని భావిస్తున్నాను, నేను ఇంకా బాగా పనిచేయాలి మన నియోజకవర్గంలో, నా వంతు నేను కృషి చేస్తా జనసేన పార్టీ విజయం కోసం అని చాలా మనస్ఫూర్తిగా చెప్పాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈరోజు సంతోష్ మాట్లాడాడు. ఇందాక సంతోష్ మాట్లాడినప్పుడు కూడా నాకు కనపడింది ఏంటంటే, ఆ అబ్బాయిలో పాపం ఆయనకున్న ఇబ్బంది ఉన్నా కూడా 9వ వార్డు నుంచి పోటీ చేసిన, తనతో పాటు ఇంకో 3-4 నిలబడిన 10 మంది వ్యక్తులు కాదు, 40 మంది వ్యక్తులు ఉంటే మనం అన్ని వార్డులోనూ తిరిగి పార్టీ కోసం మనం పనిచేయచ్చు, పనిచేసే అవకాశం రావాలి అనే తపనతో మాట్లాడిన మాటలు అవి. దాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే ఎన్నికలప్పుడు నిలబడడం ఒక ఎత్తు అయితే, కొంతమంది చాలా సరదాగా చాలామంది బీఫామ్ తెచ్చుకున్నాం కదా అని చెప్పి ఎన్నికలప్పుడు వచ్చి నిలబడతారు, మళ్ళీ కనపడరు ఎన్నికలైన తర్వాత. కానీ ఎక్కడ చూసినా మీరు జనరల్గా రాష్ట్రంలో ఎందుకంటే ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ఓడిపోయినాక చాలామంది ఇంకా పట్టించుకోరు రాజకీయాల గురించి. కానీ మన జన సైనికులు మాత్రం ఎక్కడ కూడా వదలలేదు, ఎన్నికల తర్వాత కూడా నిలబడ్డారు, ప్రజల కోసం నిలబడ్డారు. అది ఏ జిల్లా అయినా కానివ్వండి, మీరు చూసుకోండి, ఏ జిల్లానే. రాయలసీమలో కూడా మొన్న సురేష్ అనే అబ్బాయి మన పార్టీ నుంచి అక్కడ కార్యదర్శిగా ఉంటారు మనకి అనంతపురం జిల్లాలో, అతన్ని కూడా మన 14 ఎకరాలు భూ కబ్జా చేశారని చెప్పి బలంగా వెళ్ళి మన జనసేన పార్టీ జెండా పాతి అక్కడ నిలబడితే
ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి దాడి చేసి ఆయన పైన కేసు పెట్టించే పరిస్థితి. కానీ ఎవరు పారిపోలేదు, నిలబడ్డారు. ఆ ధైర్యం నింపేది కేవలం పవన్ కళ్యాణ్ గారు మీ అందరిలో కూడా. దాన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకోండి. మనలో మనకి ఇబ్బందులు ఉన్నాయనే భావన ఇందాక ఈశ్వర వ్యక్తపరిస్తే నాకు చాలా బాధ కలిగించింది. మనం ఎవరితో మనం పోటీ పడాలి, ఎవరి గురించి మనం పోరాడాలి? ప్రజల కోసం మనం నిలబడినప్పుడు మనలో ఎందుకు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి? నేను ఈశ్వరికి మాట ఇస్తున్నాను, నెక్స్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మొదటి వారంలో వస్తున్నాను, మేము అందరం కలిసికట్టుగా వచ్చి మీ గ్రామానికి వస్తాం. అక్కడున్న సమస్యల గురించి, అక్కడున్న నాయకత్వం గురించి తప్పకుండా మనం మాట్లాడుకుందాం. ఇబ్బంది ఏం లేదు. మనలో మనం ఆ విధంగా ఒకరు అండగా నిలబడాల్సిందే. పార్టీ బలోపేతం కోసం మనం కృషి చేస్తున్నప్పుడు అది మన బాధ్యత. అంతేగాని మనం చిన్న విషయాల గురించి మనస్పర్ధాలు మనలో మనం పెంచుకుంటూ పోతే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రతి నియోజకవర్గ సమీక్షలో కూడా నేను ఈ మాట ఇస్తున్నాను. కేంద్ర కార్యాలయం నుంచి, జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఎల్లుండి నుంచి మీకు ఇచ్చాపురం నియోజకవర్గాని కోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. ఆ గ్రూప్లో మీరందరూ కూడా సభ్యులుగా పార్టిసిపేట్ చేసి మీరు చేస్తున్న కార్యక్రమాలు దాంట్లో పార్టీ పరంగా మీరు దాంట్లో అప్లోడ్ చేయండి. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశాలు కానివ్వండి, మన పార్టీ చేయాల్సిన కార్యక్రమాల గురించి కానివ్వండి, సమాచారం ఆ గ్రూపులో పొందుపరుస్తాం. దాన్ని జాగ్రత్తగా మీరు చదువుకొని మీరు కూడా స్థానికంగా మాట్లాడండి. ఎందుకంటే పోటీ చేసిన జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మీరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టండి. ఒక దాసరాజు కాదే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిందే. దుర్యోధన్ రెడ్డి నిజంగా నీకు 3,400 ఓట్లు వచ్చినాయంటే చాలా అభినందించాల్సిన విషయం. మీరందరూ కూడా ఏ స్థానంలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టండి. సోషల్ మీడియాలో మనం కేవలం ఒకరినొకరు తిట్టుకోవడానికి కోసం కాదు సోషల్ మీడియా. ఒకరినొకరు ఆరోపించుకోవడానికి కోసమో, లేకపోతే ఏదో పిచ్చి ఫోటో ఒకటి పెట్టి దాన్ని ఫార్వర్డ్ చేసుకోవడం కోసం కాదు సోషల్ మీడియా. సోషల్ మీడియాని మీరు జాగ్రత్తగా ఉపయోగించండి. అంతకన్నా గొప్ప ఆయుధం లేదు మన దగ్గర ఈ రోజున జనసేన పార్టీకి. ఎందుకంటే ఇతర పార్టీలకి పేపర్లు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. మనం ఏ విధంగా పోటీ చేద్దాం? ఇందాక ఎవరో జీరో బేస్డ్ పాలిటిక్ అని ఎవరో అరిచారు. అది చాలా పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే, ఆయన అన్నాడు ఇందాక, వాస్తవంగా మీరందరూ కూడా చాలా రాంగ్ మెసేజ్ తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అన్నది ఏంటంటే, ఎలక్షన్ అంటే ఎలక్షన్ లాగానే చెయ్యాలి, నిలబడాలి, పోరాడాలి. ప్రతి ఓటు కోసం మనం ఇంటింటికి వెళ్ళి బతిమలాడాలి, కష్టపడాలి, జనసేన పార్టీ జెండా పట్టుకుని మనం తిరగాలి. దానికి అయ్యే ఖర్చు అవుతుంది సహజంగానే. కానీ జనసేన పార్టీ మందు కోసం, ఓటు కోసం డబ్బు మాత్రం పెట్టి కొనకూడదు అనేది మన లక్ష్యం. అంతేగాని మిమ్మల్ని అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారంటే మీరు ఇంట్లో కూర్చుని మీరందరూ పోయి పనిచేయండి, నేను జీరో బేస్డ్ పాలిటిక్స్ పాటిస్తాను నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే మాత్రం అది అయ్యే పని కాదు. అది చాలా పొరపాటు. అది ఉన్నప్పుడు ఎలక్షనే కాదు. అది ఒక 10 ఓట్లు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో పోటీ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ కూర్చుని కామెంటరీ చెప్పడంతో కాదు. ఒక అభ్యర్థిగా మీరు నిలబడి ఒక ఇంటికి వెళ్ళి 4 ఓట్లు మనం తెచ్చుకోగలిగితే మన పార్టీకి అది ఎంత కష్టమైన పనో, అది ఏ విధంగా కష్టపడాలో అప్పుడు మీకు అర్థం అవుతుంది. నిలబడండి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ పోటీ చేయలేం. పోటీ చేసే వాళ్ళతో పాటు జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు నిలబడండి, వాళ్ళకి అండగా ఉండండి. మన కుటుంబ సభ్యుడిగా భావించి ఎంతవరకు మనం అతనికి సహకారం అందించగలుగుతాం అంత చేద్దాం మనం. ఇందాక ఈ బియోరియా గురించి, ఆ సమస్య గురించి కూడా ప్రస్తావించారు. బెంతోరియా కదా, ఆ సమస్య గురించి కూడా కొంచెం లోతుగా మన సమాచారం తెప్పించుకోవాలి. ఎందుకంటే చాలా ప్రధానమైన సమస్య అని చెప్పాడు మీ సోదరుడు కూడా. ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. ఓకే, ఒకసారి నువ్వు మన విజయ్ని కలు. మన ప్రధాన కార్యదర్శి మన జనసేన పార్టీకి విజయ్ కుమార్ అని ఉన్నారు, ఆయన కూడా వచ్చారు మనకి సమావేశంలో. ఆయన కూడా ఒక స్టూడెంట్ లీడరు, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి. మీ అందరికీ బహుశా ఆయన బ్యాక్గ్రౌండ్ తెలియకపోవచ్చు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు మీ అందరికీ రోహిత్ వేముల గురించి తెలుసా? రోహిత్ వేములతో పాటు రూమ్లో ఉన్న వ్యక్తి మన విజయ్ కుమార్, ఆ పోరాటంలో ఉన్న వ్యక్తి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 5గురు చేసిన దీక్షలో మన విజయ్ కూడా ఆ రోజు రోహిత్ వేముల పాటుతో ఉన్నాడు. ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని గుర్తించి పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఈరోజు ఆయన్ని మన జనసేన పార్టీ తరఫున నియమించారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొంటూ యువత కోసం, స్టూడెంట్స్ కోసం, విద్యార్థులకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి అటువంటి వాటిపైన
యూనివర్సిటీల్లోనూ కాలేజీల్లోనూ జనసేన పార్టీ కోసం విజయ్ ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. మీకు అందుబాటులో ఉంటాడు. నువ్వు ఒకసారి విజయ్ని కలు అమ్మ. దీని తర్వాత ఆ సమస్య గురించి కొంచెం వివరించు. 12వ తారీఖున మీ అందరికీ తెలిసిందా 12వ తారీఖు కార్యక్రమం గురించి? జనవరి 12 గురించి నేను మాట్లాడుతున్నాను. జనవరి 12వ తారీఖున యువశక్తి అనే కార్యక్రమం మన శ్రీకాకుళంలో రణస్థలం దగ్గర ఒక అద్భుతమైన ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అది రాష్ట్ర యువతకు ఒక చక్కటి అవకాశం, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర యువత కోసం. ఎందుకంటే మీరందరూ కూడా ఎంతో ఆందోళనలు, ఈ వలసలకు వెళ్ళిపోవడం, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాల్లో ఉన్న అలజడి, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన పూర్తి స్థాయిలో మన మత్స్యకారు సోదరులకి భరోసా నింపే విధంగా గ్రామాల్లో మనం పర్యటించి ఆ 12వ తారీఖు జనవరి 12వ తారీఖు జరిగే సమావేశానికి మీరందరూ కూడా హాజరయ్యేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మన జనసేన పార్టీ నుంచి మనం ఏం చేయబోతున్నాం, భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఎటువంటి పథకాలు, ఎటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి మన యువతకి ఒక భరోసా నింపగలుగుతాం దానిపైన మాట్లాడబోతున్నారు. మార్చి 14న ఇప్పటంలో జరిగిన సభలో ఆ రోజు చక్కటి కార్యక్రమం ఆ రోజు మనం అనౌన్స్ చేసాం. రాష్ట్రంలో జనసేన పార్టీ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నిర్ణయం మనం తీసుకోబోయేది రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది యువతకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం మనం అందించిపోతాం ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంటే మనం నమ్మింది ఏంటంటే ఆ యువతకు మనం 10 లక్షల రూపాయలు వన్ టైంగా మనం 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కనీసం 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు నిలబడతారు, సమాజానికి ఉపయోగపడతారు, దేశానికి ఉపయోగపడతారనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకుని ఆ రోజు ప్రకటించారు. ఇటువంటి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా మనకి ఉత్తరాంధ్రకు సంబంధించిన పోరాటం, ఇక్కడ ఉన్న చైతన్యం, మీలో ఉన్న పట్టుదల కన్నా మీలో ఉన్న నిజాయితీ చాలామందిలో చూశాను నిజాయితీ. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మాకేం వస్తుందని ఎదురు చూసే వ్యక్తులు కాదు మీరు. కష్టపడి ఏదో విధంగా మన కుటుంబాన్ని నడుపుకుందాం, మన ప్రాంతాన్ని పైకి తీసుకొద్దాం అనే మనుషులు. ఈ మహానుభావుడు అక్కడ ఏదో కూర్చుని రోజు బటన్ నొక్కుతున్నాను అనుకుంటే దానివల్ల మీరు మాత్రం కదిలే మనుషులు కాదు. ఎందుకంటే నేను ఇందాక రైతులతో మాట్లాడాను, నిజంగా చాలా బాధ అనిపించాం. 10 మంది రైతులు వచ్చారు, కౌలు రైతులు. వాళ్ళు మన పార్టీ నుంచి యువకుడు కిరణ్ కుమార్ వాళ్ళందరికీ కూడా 5,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం అందిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున. సో వాళ్ళని తీసుకొచ్చితే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇదే ఆవేదన. కౌలు రైతు పరిస్థితి దయనీయం మన రాష్ట్రంలో. ఎందుకంటే ఈ గతంలో చట్టం తీసుకొచ్చాం, అప్పుడు నేను శాసనసభాపతిగా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చాం. భారతదేశంలోనే లేదు అటువంటి చట్టం. కౌలు రైతుని గౌరవించి గుర్తించే విధానం. ఒక గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఫలానా వ్యక్తి ఈ విజయ్ ఇక్కడ కౌలు రైతు అని మనం తీర్మానం చేస్తే అతనికి సమానంగా రైతుకు అందించే సహాయం, రైతుకు అందించే సబ్సిడీలు అతన్ని కూడా ఆ విధంగా వర్తించేటట్టు ఆ రోజున ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చాం. ఈయన పాదయాత్రలో ఏం చూశాడో, మరి ఎవరిని కలిశాడో, ఎన్ని ముద్దులు పెట్టుకున్నాడో కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసేసాడు. రద్దు చేసి కౌలు రైతు ఎవరైతే భూమి హక్కు ఉన్న రైతు ఉన్నాడో అతని ఆధార్ కార్డు తీసుకురావాలి, అతని ఫోటో తీసుకురావాలి, అతని పాస్బుక్ తీసుకురావాలి. అవి పొందుపరిస్తే ఆయన ఖాతాలోనే వెళ్తుంది కానీ కౌలు రైతుకు మాత్రం వెళ్ళదనేది ఒక కొత్త చట్టం తీసుకొచ్చాడు. చాలా అన్యాయం గురైపోతున్నారు పేదవాళ్ళు. వీటి గురించి కూడా మనం పోరాడాలి, చాలా అవసరం. ఎందుకంటే ఇచ్చాపురం నేను వచ్చినప్పుడు ఆ రోజున నేను మధ్యలో డైవర్ట్ అయిపోయాను. కానీ సో 5 నియోజకవర్గాల్లో మొట్టమొదటి నియోజకవర్గం ఆ రోజు చేసింది మనం ఇచ్చాపురం. సుమారు 1000 సభ్యత్వాలు ఆ రోజు మనం పూర్తి చేయగలిగాం. కరోనా అప్పుడే మొదలైంది. గ్రామాల్లో సందర్శించడం కూడా ఒక కష్టమైన పరిస్థితి. మనం మాన్యువల్గా పుస్తకాలు చేయించాం, పుస్తకాల్లో రాసి చేయాల్సిన పరిస్థితి. కానీ నాకు గుర్తున్నంత వరకు ఈ 5 నియోజకవర్గాల్లో కూడా మొదటి స్థానంలో నిలిచింది ఆ రోజు ఇచ్చాపురమే. మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. అక్కడి నుంచి ఎప్పుడైతే ఈ క్రియాశీలక సభ్యత్వం మన జన సైనికులకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఎవరైనా ప్రమాదశాత్తు మరణిస్తే, అదేవిధంగా హాస్పిటల్లో ఖర్చులు, ఎందుకంటే ఎక్కువగా మన బైక్ ర్యాలీలు అట్లా మన యువకులు వస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా అయితే 50,000 రూపాయలు తక్షణ ఆర్థిక సాయం అందించేటట్టు ఒక కార్యక్రమం
ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో ఈ రోజు వరకు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. సో నేను మొట్టమొదటిసారి ఇచ్చాపురంకి వచ్చినప్పుడు ఒక 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఆర్థిక సాయం అందించడానికి ఆ కుటుంబానికి సందర్శించడానికి నేను ఇచ్చాపురం వచ్చాను. నిజంగా ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది. అంటే పేదరికం ఇంకా ఈ ప్రాంతాల్లో ఇంత దారుణంగా ఉంది, ఏమాత్రం వాళ్ళ జీవితాల్లో మారలేదు. ఈ కారణం ఏంటి? ఈ ప్రభుత్వాలు దేనికి, ఈ పదవులు దేనికి? వీళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు కానీ సామాన్యులకి మాత్రం ఉపయోగించడం లేదు, అది ఉపయోగపడడం లేదు కూడా. చాలా పేద కుటుంబం. నేను ఆ రోజు ఆ ఊరి పేరు నాకు గుర్తురావడం లేదు కానీ ఇచ్చాపురంలోనే స్టేడియం పక్కన గ్రౌండ్స్ పక్కన వెళ్ళిపాడనా, చాలా పేద కుటుంబం వాళ్ళ పాపం. అటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు మనం ఆర్థిక సాయం అందించాం జనసేన పార్టీ నుంచి అంటే వాళ్ళ పాపం కొంతవరకైనా జీవితంలో ఇంకా భవిష్యత్తు గురించి భయపడకుండా కుటుంబ సభ్యుడిని కోల్పోయినా కూడా వాళ్ళు వాళ్ళ కాళ్ళపై నిలబడేటట్టు మనం పార్టీ నుంచి ఆ విధంగా చేసాం. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విశాఖపట్నంలో ఒక కుటుంబానికి రాజు తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆ రోజు మనం గుర్తించి వాళ్ళకి అందించాం. నేను అనేది ఏంటంటే దయచేసి మీరు పార్టీ పైన నమ్మకం పెట్టుకోండి, నిలబడండి. చాలా చక్కగా పాపం ఇందాక మీ పేరేంటమ్మా మర్చిపోయాను, నీలవేణి. 2 నీలవేణులు ఉన్నారు మన దగ్గర పోటీ చేసిన వాళ్ళు, అవునా? సో అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. ఇంకో నీలవేణి గారు కూడా వచ్చారు ఇక్కడికి, 3 నీలవేణి గారు ఉన్నారా? ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మా, చాలా బాగా మాట్లాడారు మీరు. నిజంగా మన వాళ్ళందరూ కూడా అంటే మనం రాజకీయాల్లో ఈ విధంగా తిరుగుతున్నాం అంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఆ మద్దతు ఉంటేనే తిరగలుగుతాం అమ్మా, లేకపోతే తిరగలేం. వాస్తవం. చాలామంది పాపం యువకులు ఈరోజు ఉద్యోగాలు మానేసుకొని లేదా సెలవులు పెట్టుకుని వచ్చారు ఈ రోజున ఈ సమావేశానికి. మిమ్మల్ని అందరూ కూడా నేను పేరున ప్రత్యేకంగా నేను రుణపడి ఉన్నాం పార్టీ నుంచి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూనే ఉంటాం. కష్టకాలంలో పార్టీతో మీరు నిలబడ్డారు. ఆ ఎన్నికల్లో సుమారు 11,300 ఓట్లు మనకి ఈ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాడు దాసరాజు మన జనసేన పార్టీ తరఫున. అది కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వలన అటువంటి అభ్యర్థిని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంతంలో అందరూ కూడా ఆదరించారు, మీ అందరూ కూడా కృషి చేశారు. అదే స్పిరిట్ని మనం ముందుకు తీసుకెళ్దాం. నేనేది ఏంటంటే రాబోయే రోజుల్లో రాజకీయాల్లో జనసేన పార్టీకి ఒక అద్భుతమైన స్థానం ఉండాల్సిందే. దానికోసం మనందరం కూడా నిజాయితీగా పనిచేయాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు, కమ్యూనికేషన్ గ్యాప్స్, కొంతమంది సమాచారం అందడం లేదు, కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ తీసేసేయండి. నేను కూడా ఏం కోరుతున్నానంటే, ఇప్పుడు మీరు నాకు అన్నారు ధైర్యమైన నాయకుడు కావాలి, 8 అడుగులు ఉండాలి, ఆయన చూస్తే పారిపోవాలి, పోలీసులు కూడా భయపడాలి, అవునా? అట్లా కోరుకుంటారు, ఎందుకంటే ఆ విధంగా దౌర్జన్యాలు అక్కడ ఉన్నాయని క్షేత్రస్థాయిలో. నేనేది ఏంటంటే ఈ విధంగా మనం ఎక్కడికి పోయినా కూడా 200 మంది కలిసి వెళ్ళామనుకోండి, ఏముంటుంది అసలు దాని గురించి సమస్య ఏముంటుంది? ఏ పార్టీకి రారు ఇట్లా సొంత ఖర్చులు పెట్టుకుని 200-300 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని మన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ 200 కిలోమీటర్ల దూరం అయినా సరే వచ్చి జెండా పట్టుకుని అద్భుతంగా కండువా కప్పుకొని ఒక కార్యక్రమానికి సక్సెస్ అయ్యేటట్టు వాళ్ళంతా కృషి చేస్తారు. మీరు కూడా ఎక్కడైనా ఇబ్బంది అయిందంటే ముందు మన వీర మహిళలకు ఫోన్ చేయండి, వాళ్ళు వచ్చి నిలబడతారు మీతో పాటు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఆర్డీఓ దగ్గరికి వెళ్దాం అంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్తాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళు నిలదీయాలంటే నిలదీద్దాం. మనం దాంట్లో ఇబ్బంది ఉంది, మన ప్రజల కోసం మనం పోరాడేది. ఎందుకు మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు? నిలబడాలి. నేను అనేది ఏంటంటే ముందు ఇది అలవాటు చేసుకోండి, మనలో మనం కలిసికట్టుగా కార్యక్రమం చేద్దాం. నేను మొదటి వారంలో మళ్ళీ వస్తాను, జనవరి మొదటి వారంలో వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ముందు ఈశ్వరాల గ్రామానికి వెళ్దాం, మత్స్యకార గ్రామానికి వెళ్ళి కూర్చుందాం. పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది, ఇంతమంది ఉంటారు పార్టీలో, ప్రతి ఒక్కరం వస్తాం, ఒక నాయకుడి కోసం నిలబడతాం అనే ఒక మెసేజ్ తీసుకెళ్దాం. తప్పే ఉంది? మంచిగా మాకు ఏమవుతుంది, మాకు టీ ఏర్పాటు చేయ చాలు సరేనా? వచ్చి ఒక గంట సేపు అక్కడ ఆ ఊర్లోనా ఆ రోజున? అవునా? అంటే ఆ రోజు యాక్చువల్గా ఇంకా తొందరగా రావాలని ప్రయత్నించాను, కానీ దారి పొడుగునా
మన జన సైనికులు ఎక్కడో చోట ఆపుతా ఉన్నారు, అందుకని కొంచెం లేట్ అయింది. కానీ చీకటి పడకుండా ముందే అక్కడికి వచ్చి ఆ చెక్ ఇద్దామని నేను ప్రయత్నం చేశాను. మిమ్మల్ని అందరికీ కూడా నేను చివరిలో నేను కోరేది ఏంటంటే రెండే విషయాలు గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో మనం ఎన్నో కార్యక్రమాలు చేయాలి పార్టీ పరంగా. అన్నిటికంటే ముఖ్యం, మనం జనవరి 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు మన జిల్లాకి. ఈ యువత కోసం ఒక భరోసా నింపే విధంగా ఈ ప్రాంతానికి మనం ఏం చేయగలుగుతాం రేపటి రోజున జనసేన పార్టీ నుంచి అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఒక అద్భుతమైన సభ మనం నిర్వహించుకోబోతున్నాం. అందులో ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్న కళాకారులు, సాహిత్యం, మనకున్న పట్టుదల, మనకున్న మత్స్యకారు సోదరులు వాళ్ళ ఇబ్బందులు, వీటన్నిటిని మనం ప్రతిబింబించే విధంగా సభను ఏర్పాటు చేసుకుందాం. దానికి మీరు అందరూ సిద్ధమవ్వండి. మీ ప్రణాళిక మీరు సిద్ధం చేసుకోండి. నేను వారం రోజుల పాటు ఉండి ఆ సభ కోసం మనందరం కూడా సిద్ధమవుదాం, కష్టపడి చేద్దాం, అద్భుతమైన కార్యక్రమం చేద్దాం అని నేను మీకు ముందుగా 2 సూచనలు, అదొక సూచన. రెండోది, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే రాబోయే రోజుల్లో మన పైన ఇంకా రోజు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ పోతున్నారో ఒక్కోసారి సందర్భంలో రాజకీయాల్లో చాలా నాకే చూసిన ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఎందువలన ఆ విధంగా మన పైన దాడి చేస్తున్నారు, ఎందువలన మనని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మన నాయకుడిని ఆ విధంగా చేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి కోసం ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ దాన్ని సంఘటితం అవడానికి మన అందరం కూడా నిలబడి యూనిటీగా మనం ఆ కార్యక్రమాన్ని మనం ఎదుర్కొంటే ఎవరు కూడా దానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. ఎన్నో సందర్భాల్లో ప్రతి ఎలక్షన్ గురించి మనం ఆలోచించుకున్నప్పుడు మీరు క్షేత్రస్థాయిలో కమిటీలు వేసే బాధ్యత మాది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు దానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మండల కమిటీలు కానివ్వండి, గ్రామ కమిటీలు కానివ్వండి, జిల్లా కమిటీలు కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు జరగాల్సిన అవసరం ఉంది. పార్టీ నిర్మాణం హడావిడిగా ఒక రోజులోనో 10 రోజుల్లోనో జరిగిపోదు. పార్టీ నిర్మాణం ఖచ్చితంగా జాగ్రత్తగా కరెక్ట్గా అడుగులు వేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. దాని మేరకు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకెళ్దాం. కొంచెం ఓపికగా ఉండండి, ఒకరు కలిసి ఉండండి. ఒక మంచి నిర్ణయం తీసుకుని పార్టీ కార్యక్రమాలు మీ నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమం మీరు గుర్తించండి. ఆ కార్యక్రమానికి అందరూ కలిసి వెళ్తే దానికి ఇంకా అద్భుతంగా మనకి ప్రజల నుంచి ఆదరణ, అభిమానం పెరుగుతుంది. దానికోసమే జనసేన పార్టీ ప్రయాణం అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, అంత దూర ప్రయాణం చేసుకుంటూ వచ్చారు మీరు అందరూ కూడా. ఉదయం నుంచే బయలుదేరి వచ్చుంటారు ఇచ్చాపురం నుంచి. పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.